పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నాగర్ కర్నూలు జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ పదవికి మాజీ మావోయిస్టు మల్లెపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1972లో జన్మించిన వెంకటయ్య 1994లో గ్రామంలో మావోయిస్టుల సమావేశం సందర్భంగా వారి పాటలు, సిద్ధాంతాలతో ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఇక 2000 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, గంగన్న పరిధిలో చురుకుగా పనిచేశారు. 1999లో నల్గొండ జిల్లా డిండి మండలం వాయిల్కల్కు చెందిన అరుణను వివాహం చేసుకున్న వెంకటయ్యకు 2 కుమారులు ఉన్నారు. 2001లో కల్వకుర్తి పోలీసుల సమక్షంలో లొంగిపోయి సామాన్య జీవనంలోకి చేరారు. ఇక అనంతరం 2003లో కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా ఎంపికై అప్పటి నుండి అదే బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడైన వెంకటయ్య కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో హోంగార్డ్ ఉద్యోగానికి రాజీనామా చేసి శనివారం నామినేషన్లు వేశారు. ఇక సీఎం చొరవతో గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తమ సర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం శ్రమిస్తానని, కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని వెంకటయ్య ప్రకటించారు. ఇక సిపిఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని 10 వార్డుల్లో కూడా ఒక్కొక్కరివే నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.